సినిమా ప్రేమికులకు నమస్కారం. సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1. సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1 మొదటి ప్రీమియర్ 17 నవంబర్ 2025 బ్లడ్ ఇన్ ది స్నో ఫిలిం ఫెస్టివల్ కెనడాలో జరిగింది. ఆ తర్వాత మరికొన్ని ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. వరల్డ్ వైడ్ డిజిటల్ స్ట్రీమింగ్ 31 జూలై 2026 లో జరిగింది. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రెగ్నెన్సీ, సాతానిక్ కల్ట్, బాడీ హారర్, సైకలాజికల్ టెన్షన్, ఈ 4 అంశాలను కలిపి తీసిన సినిమా ఇది. ట్రైలర్ చూసిన వాళ్ళకు ఇది రోజ్మెరీ బేబీ తరహా మూవీలా అనిపించొచ్చు. మరి నిజంగా భయపెడుతుందా లేక సాధారణ హారర్ సినిమాలో ఒకటిగా మిగిలిపోతుందా? మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి నా అభిప్రాయం చెప్పాలంటే, మూవీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి గంట వరకు మంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ చివరిలో వచ్చే ట్విస్ట్లు, క్లైమాక్స్ మాత్రం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదనే చెప్పాలి. ఇందులో బాడీ హారర్, బ్లడ్ డిస్టర్బింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇక ఎలా చూస్తారో అనేది మీ ఇష్టం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సారా అనే మహిళ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. కానీ ఆమెకు రోజు రోజుకి విచిత్రమైన కోరికలు, భయంకరమైన కలలు, వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. అదే సమయంలో ఆమె గతంలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఆమె జీవితంలోకి రావడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నిజంగా సాధారణ బిడ్డేనా? దాని వెనుక ఏదైనా చీకటి రహస్యం ఉందా? అసలు సారా జీవితంలో జరుగుతున్నవి నిజమా లేక ఆమె మానసిక భ్రమ? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కొత్తగా అనిపించే హారర్ కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ మంచి టెన్షన్ బిల్డప్ అవుతుంది. హీరోయిన్ ష్లోయ్ వ్యాన్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి హారర్ ఫీల్ ఇస్తాయి. చివరి 20 మినిట్స్ షాకింగ్ విజువల్స్ ఉంటాయి. ఇక మైనస్ పాయింట్స్, కథ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్స్ అవసరానికి మించిన స్ట్రెస్ చేసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. జంప్ స్కేర్స్ కంటే హార్డ్ హౌస్ స్టైల్ హారర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కమర్షియల్ హారర్ ఆశిస్తే కొంచెం డిసప్పాయింట్ కావచ్చు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీకు సైకలాజికల్ హారర్, స్టానిక్ హారర్ సినిమాలు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ ఫేస్, ఎక్కువ జంప్ స్కేర్స్ ఉన్న కమర్షియల్ హారర్ మూవీస్ ఆశిస్తే ఇది మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మరిన్ని మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.